సో ఇది బై ఎలక్షన్ కాబట్టి బై ఎలక్షన్‌లో ఎవరి సొంత మేనిఫెస్టో ఏమున్నది ఇక్కడ? ఎవరైనా సొంత మేనిఫెస్టో పెట్టుకున్నారా? అటు కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గావచ్చు, బీజేపీ లంకల ప్రదీప్ రెడ్డి గావచ్చు, బీఆర్ఎస్ క్యాండిడేట్ సునీత గారు గావచ్చు. వీళ్ళ సొంత ఎజెండా, సొంత మేనిఫెస్టో ఎక్కడ ఉంది వీళ్ళది? బై ఎలక్షన్ అన్నప్పుడు సొంత మేనిఫెస్టో ఉండాలి కదా! ఎందుకు లేదు మరి వీళ్ళకి? అంటే వీళ్ళు కేవలం పార్టీ యొక్క ఓట్లతో గెలిచి మళ్ళీ అదే పార్టీలో వెళ్ళిపోవడం జరుగుతది. ఒకవేళ గెలిచినా అదే పార్టీలో ఉంటారా అంటే ఉంటారా? ఉండరా? తెలియని పరిస్థితి. కానీ వీళ్ళు గెలిచిన వాళ్ళు మేము ఇది చేస్తామని ఒక సొంత మేనిఫెస్టో లేకుండా ఎలక్షన్‌లో ప్రచారంలో దిగినారంటే వీళ్ళకసలు బుద్ధి సిగ్గు, శరం ఏమీ లేదని అనుకోవచ్చు మనం. అసలు జూబ్లీ హిల్స్ ప్రజలు వీళ్ళకి ఎవ్వరికీ ఓటేయకుండా నిరుద్యోగిలో నుంచి పోటీ చేసినటువంటి అస్మ గారికి ఓటేయాల్సిన అవసరం చానా ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు గెలిచినా ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ గెలిచినా, బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచినా, ఇటు పోతే కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచినా గూడా వీళ్ళు ముగ్గురు ఎవరు గూడా అసెంబ్లీలో నిరుద్యోగుల గురించి మాట్లాడే అవకాశం లేదు.